శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశాల్లో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 22వ తేదీ 4వ నెల 2025 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం నవమి తిథి మధ్యాహ్నం 1:03 వరకు. తదుపరి దశమి. శ్రవణ నక్షత్రం ఉదయం 8:08 వరకు. తదుపరి ధనిష్ఠా నక్షత్రం. శుభం యోగం సాయంత్రం 5:02 వరకు. తదుపరి శుక్లయోగం. గరజీకరణం మధ్యాహ్నం 1:03 వరకు. తదుపరి వణిజ్యకరణం. అమృత ఘడియలు రాత్రి 9:30 నుండి 11:04 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:28 నుండి 9:17 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 11:01 నుండి 11:47 వరకు. నేటి వర్జ్యం మధ్యాహ్నం 12:04 నుండి 1:38 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి చూచినట్లయితే మంగళవారం ఈరోజు నవమి తిథి. శ్రవణ నక్షత్రాల మేలి కలయిక ఈ రోజున. శ్రవణ నక్షత్రం అంటే కలియుగ వరదుడైనటువంటి వెంకటేశ్వరుడు ఆవిర్భవించినటువంటి నక్షత్రంగా చెప్తారు. అంతేకాకుండా శ్రవణ నక్షత్రానికి అధిపతి కూడా విష్ణువే. శ్రవణం వైష్ణవం అని ఈ నామాల్లో కూడా ప్రత్యేకంగా చెప్పబడుతుంది. అటువంటి నవమి తిథి శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి సమయంలో విష్ణు ఆరాధన, విష్ణు స్తోత్రపారాయణ, విష్ణుమూర్తికి ప్రత్యేకంగా తులసీ దళాలతో ఆరాధన చేయటం వల్ల జన్మాంతరాల నుండి ఉన్నటువంటి కర్మబంధాలు తొలగిపోయి సమస్త శుభాలు సిద్ధిస్తాయని శాస్త్రవచనం. అందులో నవమి తిథి రాముడు ఉదయించినటువంటి తిథి కనుక శ్రవణ నక్షత్రం నవమి తిథి ఉన్నటువంటి ఈ సమయంలో యథాశక్తిగా రామరక్షా స్తోత్ర పారాయణ కనుక చేసినట్లయితే విశేషమైన శుభాలను పొందగలుగుతారు. రామరక్ష అంటే ఇది ఎంత గొప్పది అంటే, రాముడు కనుక రక్షణగా ఉన్నట్లయితే ఏ విధమైనటువంటి గ్రహబాధలు కానీ ఇత్యాది అంటే జన్మాంతర కర్మ ఫలాలు కానీ ఎటువంటి వాటికి సంబంధించినటువంటి ఏ బాధలు కూడా ఉండవని శాస్త్రవచనం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః అని రాముడి యొక్క ధ్యానంలో చెప్పబడినటువంటి విశేషమైన శ్లోకాల్లో ఇది చాలా విశేషమైన శ్లోకం. అంటే ఇందులో పునఃపునః రామనామం అనేది అది ఇది రావడంతో పాటు రాముణ్ణి ఎవరెవరు ఎట్లా పిలుస్తారో ఈ శ్లోకంలో వాల్మీకులు వారు చెప్తారు. రామాయ రాముణ్ణి రామ అని పిలుస్తాడు. అట్లాగే రామభద్రాయ రామభద్ర అని దశరథుల వారు పిలుస్తారట. రామచంద్రాయ వేధసే కౌసల్యాదేవి రామచంద్ర అని పిలుస్తుందంట. రఘునాథాయ రఘునాథ అని కులగురువైనటువంటి వశిష్ఠుల వారు సంబోధిస్తారట. నాథాయ సీతాయా పతయే నమః. సీతాపతి అని ఎవరు పిలుస్తారంటే తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడు కాబట్టి జనకుడు ఆయన్ని సీతాపతి అని పిలుస్తాడట. ఈ విధంగా రాముడు ఏ పేరుతో పిలిచినా భక్తితో పిలిస్తే ఆయన పలుకుతాడు, సమస్త శక్తులను ఇస్తాడు, సమస్త శుభాలను ఇస్తాడు. అటువంటి ఈ నవమి శ్రవణ నక్షత్రం ఈ రోజున యథాశక్తిగా దేవతోపాసన చేసి అందరూ సమస్త శుభాలను పొందాలని, రామానుగ్రహానికి పాత్రులవ్వాలని రామనామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారికి ఏ దైవదర్శనం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే నిర్విఘ్న సకల కార్య పరిపూర్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ నవమి మంగళవారం. నక్షత్రం శ్రవణం, తదుపరి ధనిష్ఠ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో రవి, వృషభంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, కుంభంలో చంద్రుడు, మీనంలో బుధ శుక్ర శని రాహువులు ఉన్నారు.
ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వరకు కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఆర్థికమైనటువంటి లాభం బాగా కలిగినప్పటికీ కూడా మేషరాశి వారిలో ఏ విధమైన అతిశయం లేకుండా అలాగే ఉంటారు. అది చెప్పుకోదగ్గటువంటి అంశం. వృత్తి అనుకూలిస్తూ ఉంటుంది. వ్యాపారంలో విశేష లాభానికి సంబంధించిన సంకేతాలు వస్తూ ఉండొచ్చు. ముఖ్యంగా ఏకపక్ష నిర్ణయం అనేది ఏమాత్రమూ చేయకుండా కుటుంబంలో ఉండే అందరితో, ముఖ్యంగా సంతానంతో చర్చించి మాత్రమే నిర్ణయాన్ని చేయడం అత్యవసరం. సహనభావం విశేషంగా ఉండి తీరాల్సిందే. ఎదుటివారు ఒక మాట అన్నప్పటికీ కూడా కొద్ది మౌనంగా ఉంటూ కుటుంబంలో సామరస్య ధోరణి చెడిపోకుండా ఉండేలా చూసుకోవడం అత్యవసరం ప్రస్తుత దశలో. మంగళవారం సందర్భంగా మేషరాశి వారు వీరాంజనేయ స్వామి వారిని పూజించి అరటి పండ్ల నైవేద్యంగా సమర్పించినట్టయితే వివాదాలు తొలగిపోయి ఆర్థిక లాభానికి అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శుభవార్తను వినే అవకాశం బాగా ఉంది. పై అధికారులతో చాకచక్యంగా వ్యవహరించగలుగుతారు. లౌక్య భావాన్ని ప్రదర్శించగలుగుతారు. ఆర్థికంగా అవకాశం ఉన్నప్పటికీ కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థికంగా మరింత బలోపేతులు కాగలిగిన అవకాశాలున్నా కూడా ధర్మబద్ధంగానే వ్యవహరిస్తారు తప్ప అధర్మ ఆర్జనకి ఏమాత్రం ఇష్టాన్ని చూపించరు. శుభవార్తను వినే అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. ముఖ్యంగా వివాహాది శుభకార్యాలకు సంబంధించిన ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నటువంటి కారణంగా పొదుపు సూత్రాన్ని పాటించడం మరింత మంచిది. మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు కాలభైరవుణ్ణి పూజించి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే అనుకోనటువంటి ఆర్థిక లాభానికి సంబంధించిన అవకాశం ఉండొచ్చు. ఆగ్నేయ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే తాము చేయనటువంటి తప్పుకి సంబంధించిన ఒక నింద మీద పడే అవకాశం ఉండొచ్చు. వీరు ఆ పని చేయకనప్పటికీ కూడా ఇతరులు చెప్పినటువంటి మాటలకి అనుగుణంగా ఈ విధమైన నిందాభారాన్ని మోయవలసి రావచ్చు. ఈ సందర్భంలో వాదులాట చర్చ కంటే ఇటు అటు తేల్చకుండా మౌనంగా ఉండడం చాలా చాలా మంచిది. కుటుంబంలో అన్యోన్యత తాత్కాలికంగా తగ్గే అవకాశం ఉంది. అయినా సహనభావాన్ని ప్రదర్శించడం అత్యవసరం ప్రస్తుతపు గ్రహస్థితికి అనుగుణంగా. మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు దాసాంజనేయ స్వామి వారిని పూజించి అరటి పండ్ల నైవేద్యంగా సమర్పించినట్టయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఉత్సాహంగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు. కష్టాలు దాదాపు తీరిపోయినటువంటి ఆలోచనతోనే ఉంటారు. మధ్యవర్తిత్వానికి ఏమాత్రము ఇష్టపడనే పడరు. మధ్యవర్తిత్వం చేయడం ప్రమాదకరం కూడా. చెప్పినటువంటి మాటకి కట్టుబడి ఉండడం ఎంతైనా అవసరం. ఈ రాశి వారికి దూరభార ప్రయాణాలని మానుకొని శారీరకమైనటువంటి ఆరోగ్యం కోసమని వ్యాయామాన్ని చేయడం అత్యవసరం. జీర్ణాశయానికి సంబంధించిన అలాగే భుజాలకు సంబంధించిన కీళ్లకు సంబంధించిన అనారోగ్యం తాత్కాలికంగా వచ్చిన కారణంగా మధ్యమ వైద్య పరీక్షను చేయించుకోవడం అవసరం. మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని సన్నజాజులతో పూజించినట్లయితే ఉద్యోగ ప్రాప్తికి సూచన కలిగే అవకాశం ఉండొచ్చు. నివృత్తికి ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే పైకి చాలా గంభీరంగా ఉంటారు. తాము చేస్తున్న వృత్తిలో విశేషమైన ఆర్జనని కలిగి ఉంటారు. అక్కడక్కడ కొంత అధర్మమైనటువంటి ఆర్జన కూడా కలిగి ఉండే అవకాశం గోచరిస్తోంది.
తప్పక తమని మరెవరో పరీక్షిస్తున్నారు అనే అభిప్రాయంతో ఉండి ఆర్జన చేయడం అవసరం. రుణబాధల్ని తీర్చివేసుకున్నటువంటి పక్షంలో ఇబ్బంది కలిగే అవకాశం పుష్కలంగా ఉండొచ్చు. చేస్తున్నటువంటి వృత్తిపరమైన వ్యాపారపరమైన ఆదాయం విశేషంగా ఉన్న ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమర్పించవలసిన పన్నుల్లో ఏ విధమైన వంచన లేకుండా ఉండడం చాలా చాలా అవసరం. మంగళవారం సందర్భంగా సింహరాశి వారు హయగ్రీవ స్వామిని శామంతులతో అర్చించినట్లయితే తప్పక నూతన ఉద్యోగంలో భద్రత సిద్ధించే అవకాశం ఉండొచ్చు. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా బలంగా కూడా ఉండగలుగుతారు. ఇతరులకి చెప్పేటటువంటి సలహాలని సూచనని తాము పాటించాలనే విశేషాన్ని మాత్రం మర్చిపోకూడదు. తరచూ కోపం వస్తూ ఉంటుంది. నోరు పెగిలిన కారణంగా శృతి మించి మాట్లాడే అవకాశం కూడా ఉండొచ్చు. ముఖ్యంగా వృత్తి చేస్తున్న వారు, ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు మరింత నోటిని అదుపు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అనుకూలుగా ఉన్నటువంటి వారే ప్రతికూలమైనటువంటి మాటల్ని పైవారికి చేర్చేటటువంటి కారణంగా ఉద్యోగంలో కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉండొచ్చనే మాటని మర్చిపోకూడదు. మంగళవారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ మహాకాళిని పూజించి గారెలను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మికమైన ధనలాభానికి అవకాశం ఉండొచ్చు. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే నిదానించి మాట్లాడతారు. కోపం లేకుండా ఉండాలనే నిర్ణయంతో ఉంటారు. సంతానానికి సంబంధించిన విద్యా విషయంలో విశేషమైన ఖర్చుని చేస్తూ కనిపిస్తారు. తాము అనుకున్నటువంటి ఆలోచన నెరవేరాలనేటటువంటి దిశగా ప్రయత్నాలను చేస్తారు. వివాహాది శుభకార్యాల విషయంలో ఒక అడుగు దిగి రాజీపడి వివాహానికి సంబంధించిన నిర్ణయాన్ని తీసుకుంటారు. అవతలి వారికి సంబంధించిన విశేషాలన్నీ తెలియనప్పటికీ కూడా ముందు అడుగు వేయాలనేటటువంటి ఆలోచనకి వస్తారు. పొదుపు సూత్రాన్ని పాటిస్తూ వివాహాది శుభకార్యాలని సరైన రీతిలో నెరవేర్చుకోవాలనే దృఢ సంకల్పంతో ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల ఆదాయం మధ్యమంగానే ఉంటుంది ఈ రాశి వారికి ఈ రోజున. మంగళవారం సందర్భంగా తులారాశి వారు విజయాంజనేయ స్వామి వారిని పూజించి పనస తొనలని నైవేద్యంగా సమర్పించినట్లయితే న్యాయస్థానంలో విజయంతో పాటు ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి ఆందోళనతో ఉంటారు. తల్లిదండ్రుల విషయంలో కొద్దిగా వ్యతిరేక భావాన్ని కలిగి ఉండొచ్చు కూడా. తమ గురించినటువంటి వ్యతిరేకమైన ఆలోచనల్ని ఇతరులు చేస్తున్నారేమో అనేటటువంటి ఆ తీరు ఆలోచన కలిగి ఉంటారు. అందులో కొంత నిజం కూడా ఉండే అవకాశం లేకపోవచ్చు. వృత్తి లేదా వ్యాపార అభివృద్ధి కోసమని విదేశాలకు వెళ్ళవలసిన అవసరం లేదా దూరభార ప్రదేశాలకి వెళ్ళవలసిన అవసరం రావచ్చు. శారీరకమైనటువంటి ఆరోగ్య స్థితిని గమనించుకుని మాత్రమే ప్రయాణించడం అత్యవసరం. ముఖ్యంగా కంఠానికి సంబంధించిన, శ్వాసకోశానికి సంబంధించిన అనారోగ్యంతో పాటు శారీరకమైనటువంటి చర్మ వ్యాధి లేకుండా ఉండేలా చూసుకోగలగాలి. వైద్య పరీక్షల్ని చేయించుకోవడం అత్యవసరం. మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు కుమారస్వామి వారిని పూజించి పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆరోగ్యం కుదుటపడే అవకాశం ఉంది. ఆర్థిక లాభం విశేషంగా కలిగే అవకాశం కూడా ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విశేషమైనటువంటి పట్టుదలతో ఉంటారు. ఎనలేనటువంటి కోపభావం ఉంటుంది. పై అధికారులతో ప్రతీకార బుద్ధి కలిగి ఉంటారు. ఇబ్బందికి గురయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి మౌనంగా ఉండడం మంచిది.
మాట్లాడే ప్రతి మాటని ఆచితూచి మాట్లాడడం ఎంతైనా అవసరం. తల్లిదండ్రుల ఆరోగ్యం మధ్యమంగా ఉండేటటువంటి కారణంగా మానసికమైనటువంటి భయంతో ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా సంతానం ఒకచోట తాము మరొక చోట అయినటువంటి కారణంగా ప్రయాణాల ఆధిక్యం ఉండే అవకాశం ఉంది. ఆ కారణంగా మధ్యమ వైద్య పరీక్షలు చేయించుకోవడం అత్యవసరం ఈ రాశి వారికి ఈ రోజున. మంగళవారం సందర్భంగా ధనురాశి వారు సంతాన వేణుగోపాల స్వామి వారిని అర్చించి ఆవు పాలను నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన సంతాన లాభానికి అవకాశం ఉండొచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలిస్తే విజయలాభం ఉంది. తాము చేస్తున్న వ్యాపారం విశేషమైనటువంటి లాభాలని సంపాదించుతూ ఉండడమే కాకుండా కీర్తి ప్రతిష్టని కూడా కలిగి ఉంటుంది. ఆ నోట విశేషమైనటువంటి సంస్థ గురించిన ప్రచారం సాగే అవకాశం ఉంది. తల్లిదండ్రుల ఆరోగ్యం మధ్యమంగా ఉన్నప్పటికీ కూడా ఆందోళనని కలిగించేటటువంటి స్థాయిలో ఉండకపోవచ్చు. సంపాదించినటువంటి ఆస్తుల్ని జాగ్రత్తగా రక్షించుకోవడం కోసం స్వయంగా వెళ్ళి పరీక్షించుకోవడం జరుగుతూ ఉండొచ్చు. ఎనలేనటువంటి కీర్తి భారం కలిగేటటువంటి కారణంగా గర్వాన్ని కలిగి ఉండవలసి వచ్చినప్పటికీ కూడా మెత్తనైనటువంటి శైలితో మాత్రమే సాత్వికమైన బుద్ధితోనే వీరుంటూ ఉండడం విశేషం. వృత్తి ఉద్యోగ వ్యాపారాల ఆదాయం మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం లేకపోవచ్చు. రొక్కన్ రూపంగా మంగళవారం సందర్భంగా మకర రాశి వారు మంగళగౌరీదేవిని పూజించి అమ్మవారికి ఆవు పాలని నైవేద్యంగా సమర్పించినట్లయితే వివాహాది శుభకార్యాలు నిశ్చయమయ్యే అవకాశం ఉండొచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబం అంతా నిర్ణయాన్ని చేసిన మీదట మాత్రమే దాన్ని అమలు చేయాలనే గట్టి నిర్ణయంతో ఉంటారు. ఆ కారణంగా ఏ విధమైన మానసికమైన స్పర్ధలు ఇబ్బందులు కలిగే అవకాశం ఉండకపోవచ్చు. తాము ఒకప్పుడు చేసినటువంటి వాగ్దానానికి కట్టుబడి ఉంటారే తప్ప ఆ వాగ్దానాన్ని దాటి వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు. సంతానం అంతా ఏక అభిప్రాయంతో ఉండే కారణంగా, అలాగే కుటుంబ జనం అంతా సహకరిస్తూ ఉండేటువంటి కారణంగా వ్యాపారం విశేషమైనటువంటి కీర్తిని, విశేషమైన ఆదాయాన్ని సంపాదించే అవకాశం ఉండొచ్చు. కొత్త వ్యాపారపు పెట్టుబడిని కోసం విశేషంగా పెట్టుబడి రూపంగా ఆ సొమ్ముని మార్చే కారణంగా ముందు నాటికి రాబోయే ఆదాయం గురించిన ఆలోచన ఉంటుంది. ఏ విధమైన ఇబ్బందికి గురయ్యే అవకాశం తాత్కాలికంగా లేదు. మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు వీరాంజనేయ స్వామి వారిని పూజించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన భూ లాభం కలగచ్చు. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గ్రహబలం అంత అనుకూలంగా లేనటువంటి కారణంగా మానసికమైనటువంటి ఉత్సాహం ఉన్నా ఆర్థికమైనటువంటి బలం మాత్రం ఉండకపోవచ్చు. చేయి చాచి అడిగేటటువంటి ఆలోచన ఏమాత్రం ఉండదు. అలాగని ఎవరైనా అనుకూలులు, బంధువులు, మిత్రులైనటువంటి వారు పెట్టుబడిని పెట్టబోతే కూడా తీసుకునే ఇష్టాన్ని చూపించకపోవచ్చు ఈ రాశివారు. ఆధ్యాత్మికమైనటువంటి భావం మరింతగా పెంపొందినటువంటి కారణంగా క్షేత్రాలకి, దైవ దర్శనాలకి, అన్నదానాలకి, సంతర్పణలకి ఉన్నటువంటి దాంట్లో ఖర్చు చేసే అవకాశం గోచరిస్తుంది. తాము చేస్తున్నటువంటి వృత్తి ద్వారా విశేష ఆదాయానికి సూచన ఉన్నా దాని గురించి పెద్దగా లెక్క చేయకుండా ఉండడం ఈ రాశివారి ప్రత్యేకత. శారీరకమైనటువంటి అనారోగ్యం పెరుగుతూ ఉండేటటువంటి కారణంగా ముఖ్యంగా మధ్యమ వైద్య పరీక్షల్ని చేయించుకోవడం అత్యవసరం. వృద్ధులైనటువంటి తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని గురించి అనుక్షణం పట్టించుకుంటూనే ఉంటారు ఈ రాశివారు ఈ రోజున. మంగళవారం సందర్భంగా మీనరాశివారు లక్ష్మీ నరసింహస్వామి వారిని
బిల్వదళాలతో పూజించినట్లయితే తప్పక మానసికమైనటువంటి శాంతితో పాటు రావలసిన బకాయిలు వసూలయ్యే అవకాశం ఉండొచ్చు. నివృత్తి ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు మంగళవారం అయినటువంటి సందర్భంగా ఆంజనేయ స్వామి సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలి హృదయపూర్వకంగా హనుమంతుణ్ణి ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. సమస్త దృష్టి దోషాలు తొలగింపజేసుకోవటానికి, అన్ని రకాలుగా శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవటానికి, శత్రుబాధల నుంచి బయటపడటానికి ఇంటి ముందు భాగంలో గుమ్మడికాయ కట్టేటప్పుడు ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో, అలాగే కూష్మాండ దీపాలు వెలిగించేటప్పుడు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. దృష్టి దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి ఇంటి ముందు భాగంలో గుమ్మడికాయను వేలాడదీయాలి. అయితే గుమ్మడికాయ ఎప్పుడైనా సరే అమావాస్య రోజు సూర్యోదయానికి పూర్వమే ఉదయం 5 నుంచి 6 గంటల మధ్య ప్రాంతంలో ఇంటి ముందు వేలాడదీస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అయితే బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు కట్టేటప్పుడు దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ తర్వాత బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు భాగంలో ఏర్పాటు చేయాలి. అయితే బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు దిష్టిదోష నివారణకు వేలాడదీసేటప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి సంకల్పం చెప్పుకొని బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు వేలాడదీస్తే దాని శక్తి విశేషంగా పెరుగుతుంది. ఆ సంకల్పం ఏంటంటే, అస్మిన్ గృహే సర్వదోషాది నివృత్త్యర్థం సర్వకామ్య ఫలసిద్ధ్యర్థం నరదృష్టి దోషాది నివారణార్థం ఇదం శుభస్థలే కూష్మాండ బంధనం కరిష్యే అనే సంకల్పం చెప్పుకొని ఇంటి ముందు భాగంలో గుమ్మడికాయను వేలాడదీయాలి. ఈ సంకల్పం మొత్తం చెప్పుకోలేని వాళ్ళు ఓం శ్రీ కూష్మాండ దేవతాభ్యోం నమో నమః అనుకుంటూ బూడిద గుమ్మడికాయను ఇంటి ముందు వేలాడదీయండి. ఆ తర్వాత ఇంటికి ఉన్నటువంటి 4 దిక్కుల్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తులు తొలగింపజేసుకోవటానికి, ఇంట్లో అన్ని దిక్కుల్లో సకారాత్మక శక్తులు పెంపొందింపజేసుకోవటానికి బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు వేలాడదీసినప్పుడు పూర్వాద్వారాం బంధాం బంధీం, ఉత్తరద్వారాం బంధాం బంధీం, పశ్చిమద్వారాం బంధాం బంధీం, దక్షిణద్వారాం బంధాం బంధీం అంటూ ఈ 4 మంత్రాలు చదువుకోవాలి. అప్పుడు 4 దిక్కుల్లో కూడా నకారాత్మక శక్తి తొలగిపోతుంది, సకారాత్మక శక్తులు పెంపొందింపజేసుకోవచ్చు. భాద్రపద మాసం బహుళపక్షం తదియ తిథి వాస్తు పురుషుడి జన్మదినం. ఆ రోజు బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు వేలాడదీస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలా వీలు కాని పక్షంలో అమావాస్య సూర్యోదయానికి ముందు వేలాడదీయండి. అలా కూడా వీలు కాకపోతే బుధవారం కానీ శనివారం కానీ ఇంటి ముందు భాగంలో గుమ్మడికాయ ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే బూడిద గుమ్మడికాయ ఎప్పుడూ కూడా సూర్యోదయ సమయంలో ఇంటి ముందు వేలాడదీస్తేనే దాని శక్తి సంపూర్ణంగా ఉంటుంది. సాయంకాలం పూట కానీ చీకటి పట్టాక కానీ బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు భాగంలో దృష్టిదోష నివారణకు వేలాడదీయటం ద్వారా దాని శక్తి అనేది తగ్గిపోతుంది. ఈ నియమాలు పాటిస్తూ బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు భాగంలో కట్టండి. సమస్త దృష్టి దోషాలు తొలగింపజేసుకోండి. అలాగే దిష్టి ఎక్కువగా ఉన్నప్పుడు, శత్రుబాధలు ఎక్కువగా ఉన్నప్పుడు కూష్మాండ దీపాలు వెలిగిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. కూష్మాండ దీపాలంటే బూడిద గుమ్మడికాయ దీపాలని అర్థం. ఒక బూడిద గుమ్మడికాయ పగలగొట్టి ఆ 2 భాగాల్లో ఉన్నటువంటి విత్తనాలు మొత్తం కూడా తీసివేసి మీ ఇంటి సింహద్వారానికి 2 వైపులా రాళ్ల ఉప్పు పోసి ఆ రాళ్ల ఉప్పు మీద ఈ 2 బూడిద గుమ్మడికాయ ముక్కలు ఉంచాలి. వాటిల్లో కొన్ని నల్ల నువ్వులు వేసి నువ్వుల నూనె పోసి ఆవు నెయ్యిలో తడిపినటువంటి కుంభవత్తులు వేసి దీపాలు వెలిగించాలి. దాని మీద కొద్దిగా పసుపు కుంకుమలు చల్లాలి. దీన్నే కూష్మాండ దీపాలు అనే పేరుతో పిలుస్తారు. ఇలా ఇంటి ముందు భాగంలో గుమ్మానికి 2 వైపులా మంగళవారం కానీ శనివారం కానీ అష్టమి తిథి ఉన్న రోజు కానీ అమావాస్య రోజు కానీ బూడిద గుమ్మడికాయ దీపాలు, కూష్మాండ దీపాలు వెలిగించడం ద్వారా కూడా దృష్టి దోషాలు, శత్రుబాధలు వీటన్నిటి నుంచి బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు కట్టిన, గుమ్మడికాయ దీపాలు ఇంటి ముందు భాగంలో వెలిగించిన ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే శుభము లాభము త్వరగా చేకూరతాయి. అలాగే వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించటానికి, జనాకర్షణ పెంపొందింపజేసుకోవటానికి,
ఉద్యోగ దీపాలు, జనాకర్షణ దీపాలు ఏ విధంగా వెలిగించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.